ఇతరులా నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్తా ఉంటా, ఎక్కడైతే రైల్వే యొక్క కనెక్టివిటీ ఉంటుందో, రైల్వేలు అనుసంధానం చేయబడతాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని. అదేవిధంగా రైల్వే కనెక్టివ్ ఉన్న చోట వర్తక వ్యాపారాలు బాగుంటాయి, వాణిజ్యాలు బాగుంటాయి, చదువుకోవడానికి పిల్లలకి సౌకర్యాలు బాగుంటాయి. ఈ విధంగా కానీ ప్రారంభించేటువంటి వందే భారత్ రైలు అయితే ఉందో ఇది ముఖ్యంగా కోస్తా బెల్ట్ వెంబడి ఏదైతే గుడివాడ మీదుగా, విజయవాడ మీదుగా, తెనాలి మీదుగా, నెల్లూరు మీదుగా, గూడూరు మీదుగా, ఒంగోలు మీదుగా, రేణిగుంట మనందరికీ కూడా తెలుసు. మన మత్స్య పరిశ్రమ ఆధారంగా ఉన్నటువంటి ప్రాంతం. మత్స్యకారులు, విద్యార్థులు, యువకులు, ముఖ్యంగా చెన్నైలో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. వీరందరూ కూడా ఇవాళ చెన్నై కేవలం 9 గంటల వ్యవధిలో చేరుకోవడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇవాళ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి భీమవరం వచ్చి దాదాపు 12:30-13 గంటల ప్రయాణం ఇవాళ సర్కార్ ఎక్స్ప్రెస్ లో. దానికి ఆల్టర్నేటివ్ గా ఇవాళ నర్సపూర్ నుండి సర్కార్ ఎక్స్ప్రెస్ భీమవరం వచ్చి మీరంతా ఎక్కాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ సాక్షాత్తు నర్సపూర్ నుండి ఇవాళ నేరుగా చెన్నై చేరుకునేటువంటి అవకాశం. అదేవిధంగా చాలా మంది అడుగుతా ఉన్నా, హైదరాబాద్ కావాలి, బెంగళూరు కావాలి. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా 2 విషయాలు మాట్లాడి ముగిస్తా. చాలా మంది మాట్లాడచ్చు, అయినా కానీ సమయం తక్కువ ఉంది, ట్రైన్ సమయానికి బయలుదేరాలి కాబట్టి ఏ విధంగా అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది, విజయవాడ నుంచి బెంగళూరు వందే భారత్ వస్తా ఉంది అని. అయితే మీ అందరి కోరిక మేరకు అధికారులు కలిసా ఈ ప్రాంతం నుంచి 15 నుంచి 20 బస్సులు రోజు బెంగళూరు వెళ్తూ ఉన్నాయి. ఆ ట్రైన్ విజయవాడ నుంచి కాదు, నర్సాపురం నుంచి బయలుదేరే విధంగా ప్రయత్నం చేయాలి అని రైల్వే అధికారులకి బస్సులు సంఖ్యతో సహా, ప్రయాణికుల సంఖ్యతో సహా వివరాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ట్రైన్ గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆ వంతు ప్రయత్నం కూడా చేస్తాం. ఇవాళ సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు వెళ్ళేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉందో రాబోయేటువంటి కాలంలో అది తాడేపల్లిగూడలో ఆగే విధంగా కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం.